హలో అండి, జై శ్రీకృష్ణ. నా పేరు రజని అండి. ఇది 9 చుక్కలు, అటు చుక్క ఇటు చుక్క వదిలి ఒకటి వచ్చే వరకు చుక్కలు పెట్టేసి తర్వాత మెలికల ముగ్గు స్టార్ట్ చేశాను. ఇంకా మీరు ఇది చూస్తూ ఉండండి. నేను ఒక మంచి కథ అయితే చెప్తాను మీకు. ఇది దేవుడి అనుగ్రహము మనుషులపైన ఎట్లా ఉంటుంది అనే దాని గురించి. దేవుడు అప్పుడప్పుడు మనిషికి కష్టాలు ఇస్తూ ఉంటాడు, కానీ ఆ కష్టం వల్ల మంచిదే, సుఖమే ఉంటుంది, ఇంకొకరికి మేలు చేసేదే అయ్యే ఉంటుంది అని దీని తాత్పర్యం అండి. మొత్తం కథ అయితే చూడండి. ఒక గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కూడాను వాళ్ళు వంట చేసుకున్న తర్వాత భోజనం సమయంలో ఎవరికో ఒకరికి పెట్టి తర్వాత మాత్రమే భుజిస్తారు. అయితే ఆ గ్రామవాసులందరికీ గ్రామంకి శివయ్య అనుగ్రహం, శివయ్య ఏం వరం ఇచ్చాడు అంటే కనుక ఆయన ఈ ఊరు కరువు కాటకాలతో ఉండాలి, వీరికి అన్నం దొరకద్దు అన్నట్టుగా వరం ఇస్తాడు. మరి ఇంకొక గ్రామంలో అక్కడ ఒక వ్యభిచారి అట్లా వ్యభిచార గృహము ఉంటుంది. ఆ గ్రామానికేమో ఇక్కడ ఎటువంటి కరువు కాటకాలు ఉండొద్దు, ఎప్పుడు సౌభిక్షంగా ఉండాలి, అంటే అన్నానికి ఎటువంటి లోటు ఉండొద్దు, అందరూ మంచిగా ఉండాలి అన్నట్టుగా వరం ఇస్తాడు. అయితే మనకి ఇది చాలా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ దీంట్లో మీనింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాము. మీకేమనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. ఇంకా కరువు కాటకం వల్ల ఆ గ్రామవాసులంతా ఒక్కొక్కరు ఒక్కో ఊరికి వెళ్తారు. అట్లా ఒక 100 ఊర్లు ఉంటాయి కదా, ఈ ప్రతి ఒక్క కుటుంబం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది. అంటే వీళ్ళకు మంచి అలవాటు ఉంది, మనము వేరే వాళ్ళకు పెట్టి తర్వాతనే తింటున్నాము అన్నప్పుడు వీళ్ళ మంచి గుణాలన్నీ ఆ ఊళ్ళో అందరూ కూడా నేర్చుకుంటారు. ఏ ఊరికైతే వెళ్ళారో ఆ ఊళ్ళో వాళ్ళందరూ నేర్చుకుంటారు. అది ఆయన ఆలోచన. ఇంకా ఈ వ్యభిచార గృహము ఏదైతే ఉందో ఆ ఊరికి కరువు కాటకాలు లేకుండా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు. అటువంటి చెడ్డ వ్యసనాలు ఇంకో ఊరికి పోవద్దు, ఈ చెడ్డ వాళ్ళందరూ వేరే ఊరికి పోవద్దు అని చెప్పేసి కరువు ఉన్నట్టయితే వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా అది మంచిదే కదా, అదనమాట. అంటే మనకి ఒక్కోసారి మనం కష్టపడుతున్నాము అని ఏదైతే అనుకుంటామో అది తర్వాత మన మంచి కోసం జరుగుతుంది. మనకు ఏదైతే మంచిది అనిపిస్తుందో తర్వాత చెడు కూడా కావచ్చు. అది